హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో వివో నుంచి వివో T5 Pro ఫోన్ని లాంచ్ చేశారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 8+128GB వేరియంట్ 30,000కు, 8+256GB వేరియంట్ 34,000కు, 12+256GB వేరియంట్ 40,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6.83 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. 144Hz రిఫ్రెష్ రేట్ ని ఇస్తున్నారు. దీంట్లో 5000 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. 10-bit ప్యానెల్, ఫ్రంట్ సైడ్ డైమండ్ సీల్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.7 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే గేమ్స్ ఆడుతున్నప్పుడు సిగ్నల్ డ్రాప్ అవ్వద్దని చెప్పేసి ఇండిపెండెంట్ గేమింగ్ యాంటెనాని ఇచ్చారు. దీనివల్ల సిగ్నల్ మంచిగా వస్తుంది అన్నట్లు చెప్తున్నారు. అలాగే గేమ్స్ ఆడుతుంటే ఫోన్ హీట్ ఎక్కద్దని చెప్పేసి 7000 mAh వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. ఇందులో LPDDR4X RAM, UFS 3.1 కు సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది సోనీ IMX882 సెన్సార్. అలాగే 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. దీంట్లో బోత్ రేర్ అండ్ ఫ్రంట్ 4K 30fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈసారి ఇందులో టెలిఫోటో కెమెరాను అయితే తీసేశారు. అలాగే దీంట్లో 9020 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ని ఇస్తున్నారు. అలాగే ఇందులో Origin OS 6, Android 16 అటాచ్ బాక్స్ వస్తుంది. 3+5 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6, బ్లూటూత్ 5.2 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది, కానీ NFC ఉండదు. అలాగే ఇది IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. అలాగే దీంట్లో 10 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఈ వివో T4 Pro కి వివో T5 Pro కి ఏమేమి చేంజెస్ చేశారు అన్నది మాట్లాడుకుందాం. వివో T4 Pro లో ఫుల్ HD+ డిస్ప్లే ఉండేది. ఇందులో 1.5K డిస్ప్లేకి అప్గ్రేడ్ చేశారు. అలాగే అందులో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది, కానీ దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇక్కడ ఇది డౌన్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే T4 Pro లో టెలిఫోటో కెమెరా ఉండేది. 50 MP టెలిఫోటో కెమెరా, సోనీ IMX882 సెన్సార్, కానీ ఇందులో టెలిఫోటో కెమెరానే ఇవ్వలేదు. అలాగే T4 Pro లో UFS 2.2 స్టోరేజ్ ఉండేది. ఇందులో UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. అలాగే అందులో 6500 mAh బ్యాటరీ ఉంటే ఈ T5 Pro లో 9020 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అలాగే అప్డేట్ పాలసీ T4 Pro లో 4+6 years ఉంటే ఇందులో 3+5 years మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఈ T4 Pro కి T5 Pro కి కంపేర్ చేస్తే డిస్ప్లే దగ్గర, బ్యాటరీ దగ్గర అప్గ్రేడ్ చేశారు. అదేవిధంగా ఈ ప్రాసెసర్ దగ్గర, కెమెరాస్ దగ్గర డౌన్ గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు మనం ఈ ఫోన్ని లాంచ్ చేసిన బడ్జెట్లో కొనుక్కోవచ్చా లేదా అన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, చెప్పాను కదా ఇందులో ఇన్ని డౌన్ గ్రేడ్ చేశారు. అయినప్పటికీ ఈ 1.5K డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్, ఈసారి ఈ స్టోరేజ్ వేరియంట్ UFS 3.1 ఇస్తున్నారు. కాబట్టి పోయినసారి T4 Pro కంటే ఈ ప్రాసెసర్ని కొద్దిగా మంచిగా ఆప్టిమైజ్ చేసాం గేమింగ్ కోసం అన్నట్లు చెప్తున్నారు. చూడాలి మరి ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తుందో. కానీ కెమెరాస్కి T4 తో కంపేర్ చేస్తే T5 Pro లో టెలిఫోటో కెమెరా ఇవ్వనందుకు చాలా డౌన్ గ్రేడ్ చేశారు కెమెరాస్ దగ్గర అని చెప్పుకోవచ్చు. అలాగే మెయిన్ కెమెరా సెన్సార్ కూడా ఏం మార్చలేదు. ఆ T4 Pro లో ఏది ఉందో T5 Pro లో కూడా అదే ఇచ్చారు. బ్యాటరీ దగ్గర 6500 mAh నుంచి 9020 mAh బ్యాటరీకి అయితే పెంచారు. ఇవన్నీ చూస్తే దీనికి 27,000 నుంచి 28,000 వరకు వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయితే అవుతుంది. మరి ఈ T4 Pro అలాగే ఈ T5 Pro లో ఈ రెండింటిలో కెమెరా కోసం ఏది మంచిగా ఉంటుంది అని మీరు నన్ను అడిగినట్లయితే ఈ T4 Proనే బెటర్ ఆప్షన్ అవుతుంది అని నేను చెప్తాను. ఎందుకంటే అందులో ఈ టెలిఫోటో కెమెరా ఉంది. ఈ T5 Pro లో టెలిఫోటో కెమెరా ఇవ్వనే లేదు. అందుకని చెప్పేసి
అందులో మెయిన్ కెమెరా సెన్సార్ కూడా అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ T4 Proనే బెటర్ ఆప్షన్ అవుతుంది అని నేను మీకు సజెస్ట్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.